వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాబిన్ హుడ్ రవిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ సినిమాలు చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని అరెస్ట్ చేయరా? వాళ్ళు కూడా క్రైమ్ చేశారు కదా అనేటువంటి మాట ఆర్జీవి సరికొత్తగా చెప్తున్నారు. ఏం పే చేయకుండానే చూడడం అనేది మాకు చాలా కలిసి వచ్చింది, మాకు అదృష్టం, ఆయన దేవుడు లాంటి వాడు రవి అనేటువంటి ఒక వాదన ఉంది. చాలా మంది ఈయన్ని రాబిన్ హుడ్ లాగా చూసుకుంటున్నారు, అక్కడ తీసి ఇక్కడికి ఇవ్వడం, పేదోళ్ళకి ఇవ్వడం. బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ మీరు ఎంత కష్టపడినా కానీ అది ఆగదు. ఇది మీరు ఈ రవిని పట్టుకున్న ఐబొమ్మని పట్టుకున్న ఒక 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత హీల్ బి అవుట్ ఆన్ బెయిల్. అంటే ఒక బాహుబలి రాగానే అందరు బాహుబలి లాగా ఆలోచిస్తున్నారు. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దట్ స్కేల్ అండ్ సైజ్. ఇప్పుడు ఇళయరాజా గారు కోర్టుకి వెళ్ళారు కాపీరైట్ గురించి. ఓన్లీ ప్రొవైడర్నే ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయొచ్చు కదా. ర్యాండమ్గా 100 మందిని ఐడెంటిఫై చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ ఫోటోలు అది పెట్టండి, అప్పుడు కదా తగ్గుతోంది అంటున్నారు ఆయన. పైరసీ ఎందుకు అవుతుందండి? నేను అదే చెప్తున్నాను, అదే పాయింట్కి తిరిగి వస్తుంది. దట్ యువర్ బడ్జెట్ ఈస్ సో బిగ్, మీ రికవరీ ఈజ్ ఇంపాసిబుల్. టమాటో 10 రూపాయలు ఉంటే ఫార్మర్ నష్టపోతారు. టమాటో 25, 30, 50 రూపాయలు పెట్టుకుంటే దెన్ ఎవ్రీబడి బెనిఫిట్స్. ఫార్మర్ బెనిఫిట్స్, బయర్ ఆల్సో బెనిఫిట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత బోల్డ్ అన్ని డిఫరెంట్ వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆయన్ని రాబిన్ హుడ్ లా అభివర్ణిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది. ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం వై ఓన్లీ రాబిన్ హుడ్ రవిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ సినిమాలు చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని అరెస్ట్ చేయరా? వాళ్ళు కూడా క్రైమ్ చేశారు కదా అనేటువంటి మాట ఆర్జీవి సరికొత్తగా చెప్తున్నారు. యాక్చువల్గా ఈ పైరసీ కావచ్చు, మూవీస్ రిలేటెడ్గా జరుగుతున్నటువంటి ఈ అక్రమాల గురించి ఎలా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సార్, డిఫరెంట్ వర్షన్స్ అనేవి గతంలో ఎప్పుడూ ఇంతలా కనిపించలేదు, వినిపించలేదు. అది కూడా ఒక హ్యూజ్ ఇండస్ట్రీ, భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీస్. ఆ సమయంలో చాలా చీప్గా, అందులోనే అసలు ఏం పే చేయకుండానే చూడడం అనేది మాకు చాలా కలిసి వచ్చింది, మాకు అదృష్టం, ఆయన దేవుడు లాంటి వాడు రవి అనేటువంటి ఒక వాదన ఉంది. బట్ ఎంటైర్లీ డిఫరెంట్ వర్షన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. దీంట్లో మీకు ఫ్లాస్ ఎక్కడ కనిపిస్తున్నాయి, ఎక్కడ లోపం జరిగింది? మనం యాక్చువల్లీ దీన్ని కొంచెం రివైండ్ చేయాల్సి వస్తుంది అనమాట. పాతది మీకు గుర్తుంటుంది, విహెచ్ఎస్ క్యాసెట్స్ ఉంటుండే ముందు. అవును, విహెచ్ఎస్ క్యాసెట్స్ ఉన్న టైంలో నార్మల్ లీగల్ విహెచ్ఎస్ చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో 90% ఇల్లీగల్ ఉంటుండే. ఇప్పుడు కూడా నా దగ్గర పాత విహెచ్ఎస్ సెట్ ఇంట్లో ఇక్కడ పైన పడింది ఒకటి. దాని తర్వాత సీడీలు వచ్చినాయి, అది కూడా ఇప్పుడు ఇక్కడ పైన పడింది. ఇప్పుడు అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోయారు. ఎందుకు పైరేటెడ్ మూవీ చూస్తారు? ఒకటి, మేము కేరళలో నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళం. ఇప్పుడు కాదు, 65లో వచ్చాను నేను హైదరాబాద్కి మా నాన్నగారు మా అమ్మగారితో. ఐ వాజ్ ఓన్లీ 3 years old దెన్. అప్పుడు కూడా మలయాళం సినిమాలు ఎక్కువ రావు ఇక్కడ. మన పాత డ్రీమ్ ల్యాండ్ థియేటర్ ఇప్పుడు చర్చ్ అయిపోయింది, తివోలి పక్కన. తివోలీలో ఒక్కొక్కసారి, అట్లనే ఎక్కడో ఒకసారి మలయాళం సినిమాలు వస్తుండే. అప్పుడు మనం దానికోసం సండే రోజు దాని పక్కన పెట్టి సినిమా చూడడానికి వెళ్తుండే. ముందు నారాయణగూడ దగ్గర కొన్ని థియేటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా వస్తుండే సినిమాలు. వీ యూస్ టు స్టే ఇన్ కాచిగూడ దోస్ డేస్, వీ యూస్ టు గో ఫర్ ఇట్. సినిమాలు చూడడానికి అప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు కాకపోతుండే. అఫ్కోర్స్ ఆ టైంలో ఉన్న వాల్యూ దానికి ఉంటుంది, 40 రూపాయలు 50 రూపాయలు టికెట్లు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిందంటే అఫోర్డబిలిటీ బికేమ్ ఎ క్వశ్చన్. ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, మదర్, ఫాదర్ అండ్ 2 children, లేకుంటే 2 adults, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి 4 పోతే కూడా ఒక 2000 రూపాయలైనా మినిమం ఖర్చు అవుతుంది మీకు. టికెట్లకే 2050 రూపాయలు. దాని తర్వాత పాప్కార్న్లు, అక్కడికి వెళ్ళే కార్ను ఖర్చు, మీరు వెళ్తున్న కారు ఐదర్ మీ ఓన్ కారో లేకుంటే క్యాబ్ తీసుకుంటే ఏదైనా కానివ్వండి, దాని ఖర్చులు అలాగుంటుంది. 2000 రూపాయలు పోతుంది. లాజిక్ ఏంటంటే, సినిమా చూడడానికి ఒక ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నారు మీరు. పాప్కార్న్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్, సినిమా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. పాప్కార్న్ ఈజ్ మీ ఎవరు ఫోర్స్ చేయట్లేదు మిమ్మల్ని పాప్కార్న్ కొనమని చెప్పేసి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అది మీరు కావాలని తీసుకుంటున్నారు.
బికాజ్ ఈ పక్కన వాళ్ళు తీసుకున్నది చూసి అది నాకు కూడా పాప్కార్న్ కావాలి, నాకు కూడా సమోసాలు కావాలి, నాకు కూడా థమ్స్అప్ కావాలి, నాకు కూడా కాఫీ తీసుకోవాలని చెప్పి తీసుకుంటున్నారు. కానీ ఇది మెయిన్ థింగ్ ఇస్ మూవీ ఇస్ మెయిన్ ప్రైస్ అన్నమాట. అప్పుడు నేను విహెచ్ఎస్ నుంచి సీడీ నుంచి మనం ఇప్పుడు ఆన్లైన్ స్ట్రీమింగ్కి వచ్చినప్పుడు థియేటర్ వాళ్ళు ఏం భయపడుతున్నారంటే మా కలెక్షన్, స్పెషలీ ఫస్ట్ వీక్ కలెక్షన్ చాలా క్రూషియల్ ఉంటుంది. ఫస్ట్ వీక్ తర్వాత ఎవరు చూడరు సినిమా ఎక్కువ. ముందైతే మీరు వింటుంటే 100 సక్సెస్ఫుల్ డేస్. నాకు ఇప్పుడు కూడా షోలేది ముంబైలో ఒక థియేటర్లో నేను ఒకసారి విన్నాను, దాని తర్వాత నేను కూడా వెళ్ళి చూశాను అక్కడ. ఎఫ్ఐ ద నేమ్ ఆఫ్ ద థియేటర్. చాలా సంవత్సరాలు నడిచింది షోలే ఆ థియేటర్లో. ఐ థింక్ 5, 6, 7 years ఆ థియేటర్లో షోలే 1 show ఇస్ దేర్ ఎవ్రీ డే. ఎందుకు అని, బికాస్ ఆ మూవీ ఒక లెజెండ్గా మారిపోయింది అనమాట. కానీ ఈ టైంలో అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. 3 గంటల సేపు మూవీ, 3.5 గంటల సేపు మూవీ చూడడానికి ఎవరు లేరు. చాలామంది ఓటీటీలో చూస్తారు. నేను ఇప్పుడు కూడా ఏమనుకుంటాను, పైరేటెడ్ వర్షన్స్కి ఒక టెక్నాలజీ ఛాలెంజ్ ఒకటి ఉంది. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు బొమ్మ రవి. ఎందుకంటే చాలా మటుకు బయట ఉండి ఇంకొక దేశంలో ఉండి అక్కడి నుంచి మీరు స్ట్రీమ్ చేయొచ్చు, సర్వర్లు తీసుకొని అక్కడి నుంచి ఏ సర్కస్ అయినా మీరు చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈయన ఆపారు కదా, ఇంకా ఇంట్లాంటి 10 మంది తయారవుతారు, ఆల్రెడీ తయారయ్యారంట చాలామంది. ఎందుకు? ఎందుకంటే అఫోర్డబిలిటీ ఈజ్ అ క్వశ్చన్. ఐ థింక్ రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ట్వీట్ చేశారు, మీరు కూడా చూస్తుంటారు. దట్ అఫోర్డబిలిటీ అంటే రాబిన్హుడ్ అంటున్నారు చాలామంది. ఈయన రాబిన్హుడ్ లాగా చూసుకుంటున్నారు, అక్కడ తీసి ఇక్కడికి ఇవ్వడం, పేదోళ్ళకి ఇవ్వడం. బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ మీరు మిగతా లాంగ్వేజెస్ చూడండి. తమిళ్, తెలుగు, మలయాళం అండ్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అంత పెద్దది కాదు, కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హిందీ తర్వాత ఐ థింక్ ద బిగ్గెస్ట్ మార్కెట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. దాని తర్వాత తమిళ్ అండ్ దెన్ మలయాళం. ఎందుకంటే వీళ్ళ డయాస్పోరానే ఎక్కువ మన డబ్బులు తీసుకొస్తారు. తెలుగు డయాస్పోరా గల్ఫ్లో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు చాలా మటుకు, అండ్ కెనడా అండ్ అదర్ రీజన్స్. మలయాళం ఆడియన్స్కి గల్ఫ్, కొంత మటుకు యూరోప్ అండ్ కొంత మటుకు యూఎస్. తమిళ్ అయితే ఈవెన్ జపాన్ హ్యాస్ అ బిగ్ రజనీకాంత్ ఫాలోయింగ్, అక్కడికి వెళ్తుంది వాళ్ళ సినిమా. వీళ్ళు రికవర్ చేయాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన దగ్గర ప్రేమలు అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసుంటారు, మలయాళంలో 2 కోట్లలో తీశారు, 2-3 కోట్లు తీసారు మొత్తం సినిమా. అక్కడే మన కేబీఆర్ పార్క్ ఆపోజిట్లో ఒక లేన్లో ఒక అపార్ట్మెంట్ తీసుకొని 5-10 ఫ్లాట్లు తీసుకొని అక్కడ ఉన్నారంట మొత్తం కాస్ట్ అండ్ క్రూ. మన దగ్గర ఆలోచించండి, ఎవరైనా హీరోలు అట్లాంటి సర్వీస్ అపార్ట్మెంట్లో ఉండి సినిమా షూట్ చేయడానికి అగ్రీ చేస్తారా? చేయరు. వాళ్ళకి 5-star హోటల్ కావాల్సి వస్తుంది, వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు కావాల్సి వస్తుంది, వాళ్ళ రెమ్యునరేషన్ 50 కోట్ల నుంచి 100 కోట్లకు ఉంటుంది. మీ సినిమా బ్రేక్ ఈవెన్ చాలా టఫ్ అయిపోతుంది. ఒక ప్రొడ్యూసర్కి రికవర్ చేయాలంటే మినిమం ఒక 10 రోజులు 15 రోజులు హౌస్ఫుల్గా నడిస్తేనే అక్కడి నుంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి. వెరస్ లో బడ్జెట్ సినిమా ఈజీలీ రికవర్ చేసుకోవచ్చు. మొన్ననే నేను ఒక సినిమా హక్ చూసాను, మన రివ్యూ కూడా చేశాను. అక్కడ మల్కాజిగిరి మా ఇంటి దగ్గర, అదే దగ్గర ఉంటుంది అల్వాల్ నుంచి. మల్కాజిగిరిలో సినిపాలిస్కి వెళ్తే 20 మంది ఉన్నారు థియేటర్లో ఆ రోజు. కానీ దాని తర్వాత నేను చదివేంటంటే ఇట్ రికవర్డ్ ద కాస్ట్ మెయిన్లీ బికాస్ వెరీ లో బడ్జెట్, 10-15 కోట్లు 20 కోట్ల సినిమా అది. ది క్వశ్చన్ ఇస్, బిగ్ బడ్జెట్ క్యాన్వాస్ చేస్తున్నప్పుడు పైరసీ వాళ్ళకి అది అట్రాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు లో బడ్జెట్ మూవీస్ వెంట పడరు. బికాజ్ ఆ హై బడ్జెట్ మూవీ చూడడానికి చాలామంది ఉంటారు. అది ఏదైనా పవన్ కళ్యాణ్ సినిమా ఉండొచ్చు, చిరంజీవి గారి సినిమా ఉండొచ్చు, బాలకృష్ణ సినిమా ఉండొచ్చు, లేకపోతే ఎనీ ఆఫ్ ద న్యూ హీరోస్, మహేష్ బాబు సినిమాలు ఉండొచ్చు, ఎవరిదైనా. సో మీరు ఆ పైరసీ చేస్తున్నప్పుడు ఎస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఈజ్ కరెక్ట్. ఒకరు వాళ్ళ మైండ్ నుంచి ఆలోచించి రాసిన కథ, దాన్ని డైరెక్ట్ చేసిన మంచి, దాంట్లో మ్యూజిక్ పెట్టిన ఆయన, లిరిక్స్ చేసిన వాళ్ళు, దాని బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఫైనల్ మిక్సింగ్ అన్నీ చేసిన వాళ్ళకి అందరు ఎఫర్ట్ కలిసి ఒక సినిమా తయారవుతుంది. అంత క్రియేటివిటీ కనిపిస్తుంది అందులో. బికాస్ ఆఫ్ దాట్ ఎంతోమంది కృషి దాంట్లో పెట్టిన తర్వాతనే ఒక సినిమా బయటకు వస్తుంది. సో మీరు ఒక 250 కోట్లు 300 కోట్లు పెట్టే సినిమా తీసినప్పుడు యూ హ్యావ్ టు రికవర్ దట్ కాస్ట్. సరే, మీరు ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కానివ్వండి, దాని తర్వాత ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ చాలా మటుకు పోయింది అనుకోండి. ఓటీటీ వచ్చిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ముందు నెగోషియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, సినిమా రిలీజ్ చేయగానే నెల లోపల మాకు కావాలంటారు. వీళ్ళంటారు కాదు, 3 నెలల తర్వాత ఇస్తాం, 3 నెలల దాకా మేము వీ విల్ కంటిన్యూ టు ఫ్లాగ్ ఇట్, ఎంత నడుస్తుందో చూద్దామని చెప్పేసి. ఇంకోటి థియేటర్ ఓనర్కి గ్యారంటీ రైట్స్ ఇస్తారు. అంటే మీరు హౌస్ఫుల్ కాకపోతే కూడా మీకు మేము పర్ డే మీ ఆపరేషనల్ కాస్ట్ మీకు ఇచ్చేస్తాం, మీరు నడిపియండి. దాని తర్వాత ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి టికెట్లు కొనిచ్చేస్తారు, మీరు వెళ్ళి చూడండి ఆ సినిమా హౌస్ఫుల్ అని చెప్పండి అందరు వెళ్ళి. ఇదంతా నడుస్తున్నప్పుడు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇంకొక పక్కన పైరేటెడ్ వాళ్ళు ఉన్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళ థ్రిల్ ఏంటి, వాళ్ళకు కూడా రెవెన్యూ కావాలి కదా. ఇప్పుడు ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ దట్ రవి ఐబొమ్మ ఎట్లా చేస్తున్నాడు, వాళ్ళ పైరేటెడ్ వర్షన్స్కి
రెవెన్యూ సోర్స్ ఎక్కడి నుంచి, ఎందుకంటే ఈ సర్వర్ మెయింటైన్ చేయడం ఇదంతా చాలా. సో ఐ సా దట్ హీఈస్ లింకింగ్ ఇట్ టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ వైపు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు. అండ్ క్రిప్టో కరెన్సీని కూడా ఇన్వాల్వ్ చేశారు. అదే దట్ ఈస్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద మనీ. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఎర్న్ చేయాలి కదా, ఎర్న్ చేసిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడానికి క్రిప్టో యూస్ చేస్తారు. బికాజ్ నార్మల్ బ్యాంకింగ్ ఛానల్స్ నుంచి నడదు ఇది. వాళ్ళు ఫ్రీజ్ చేయొచ్చు మీ అకౌంట్ని కంప్లీట్గా. సో క్రిప్టో వాడుకుంటారు. క్రిప్టో అన్ని క్రైమ్స్లో వాడుకుంటారు. అది మీ బెట్టింగ్ యాప్స్ నుంచి మిగతా ఏం చెప్తారు డ్రగ్స్కి అన్నిటికీ క్రిప్టో వాడుకుంటారు. బికాజ్ ద మనీ ఫ్లోస్ విత్ సీమ్లెస్లీ అన్నమాట. కానీ ఇట్లా ఈ పర్టికులర్ పాయింట్లో నాకేం అనిపించిందంటే, ఇప్పుడు ఈయన పట్టుకున్నారు కరెక్టే, ఇంకా 2-3 ఆల్రెడీ స్టార్ట్ చేశారంటే. దీనికి ముందు తమిళ్ రాక్స్ అని చెప్పి అదొక ఇంకోటి ఉండే. సినిమా రిలీజ్ చేయగానే తమిళ్లో ఫస్ట్ వాడు ఈల్ గెట్ ఇట్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ స్టార్టెడ్ విత్ తెలుగు ఆల్సో. కానీ నాది ఎప్పుడు కాదు, చాలా రోజుల నుంచి, ఎస్పెషలీ కోవిడ్ టైంలో దే వాజ్ అ చేంజ్ ఇన్ ద మూవీ ప్యాటర్న్స్. కంప్లీట్గా మారిపోయింది. దాని తర్వాత న్యూస్ పేపర్ ఇండస్ట్రీ మారిపోయింది. టెలివిజన్, యూట్యూబ్ ఛానల్స్ చాలా మట్టుకు ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ ఆఫ్టర్ కోవిడ్. లైక్ మీ ఐ డ్రీమ్ లాగా చాలా మటుకు ఇట్స్ బికాస్ ఈజ్ ఆఫ్ వాచింగ్ ఇట్. ఇంట్లో కూర్చొని నేను ఒక సినిమా చూడొచ్చు. కానీ ఒక సినిమా బాహుబలి లాంటి సినిమాకి మీకు ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే ఉంటుంది. మీరు ఎంత ఇంట్లో కూర్చొని చూసినా కానీ దాని ఎక్స్పీరియన్స్, బెన్హర్ లాంటి క్లాసిక్స్, అప్పుడున్న క్లాసిక్స్ చూడండి, ఇట్ హస్ బి సీన్ ఆన్ బిగ్ స్క్రీన్. దానికి మీరు వెళ్ళాల్సిందే. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్లో కూడా మనం చూసాం, ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ 3-4 డేస్లో ప్రీమియర్ షో పెడతారు. దానికి 2,000 రూపాయల టికెట్లు, దానికి స్టాంపీడ్లు, దానికి మనుషులు చనిపోవడం అంతా మనం చూసాం ఇక్కడ. అది కాకుండా ఫస్ట్ వీక్లో ప్రైసింగ్ ఆఫ్ టికెట్స్ మార్చేస్తారు, విచ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ నుంచి చూస్తే హీస్ కరెక్ట్. ఆయనకి మ్యాక్సిమం రికవర్ చేయాలి. దాని తర్వాత ఎవడు పైరేటెడ్ చేస్తాడో తెలియదు. సో ఇది పైరేటెడ్ పాయింట్స్ చాలా ఉంటుంది. ఒకటి థియేటర్లోనే కెమెరా పెట్టుకొని గుంజేసుకుంటారు. కానీ నౌ దే పుట్టింగ్ వేరియస్ ఫేసెట్స్ టు క్యాచ్ విచ్ థియేటర్ అని ఈజీగా దాని మీద ఒక వాటర్ మార్క్ లగబెట్టి వాళ్ళు పట్టుకుంటున్నారు. రెండోది, అట్ ఎనీ స్టేట్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్, ఫైనల్ మిక్సింగ్ తర్వాత ఎక్కడో ఒక ప్రాసెస్లో ఇది పోతుంది. బికాస్ పాత సినిమాల్లో మన రీల్స్ ఉంటుండే మన దగ్గర, అది పెట్టి లోడ్ చేయడం అంత ఉండి, ఇప్పుడు అంతా శాటిలైట్. అండ్ దాంట్లో వాళ్ళు ఎగ్జాక్ట్లీ సినిమా కన్నా 15 నిమిషాల ముందే మీకు ఆ కోడ్ వస్తుంది. అండ్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ దట్ షో. మీకు రోజుకి 3 షోలు ఉంటే 3 సపరేట్ కోడ్స్ మీకు వస్తుంది. అండ్ యూ కెనాట్ స్టోర్ ఇట్. అట్లాంటి మొత్తం ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తున్నారు మీకు. కానీ పైరసీ ఎక్కడో జరుగుతుంది. సో ఫస్ట్ అక్కడ ఆ ప్రాసెస్లో పట్టుకోవాలి ఎక్కడ పైరసీ మొదలైందని. రెండవది, దీన్ని ఆపలేము. టెక్నాలజీ సచ్ టుడే దట్ యూ కెనాట్ స్టాప్ ఇట్. మీరు ఎంత కష్టపడినా కానీ అది ఆగదు. ఇది మీరు రవిని పట్టుకున్న, ఐబొమ్మని పట్టుకున్న ఒక 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత హీల్ బి అవుట్ ఆన్ బెయిల్ అగైన్. మళ్ళీ వాడు ఇంకా స్టార్ట్ చేయడం ఏ గ్యారంటీ లేదు. హీఈస్ అ సిటిజన్ ఆఫ్ అన్ అదర్ కంట్రీ నౌ. వాళ్ళు ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ పెడతారు, మా సిటిజన్ మీరు ఎట్లా ఉంచుకున్నారు మీ దగ్గర, యూ హ్యావ్ టు సెండ్ హిమ్ బ్యాక్ టు అవర్ కంట్రీ అని. సరే, క్రిమినల్ కేసెస్ ఉంది అదని చెప్పి ఇంటర్పోల్, రెడ్ కార్నర్ అన్ని పెట్టి పట్టుకోవచ్చు తర్వాత. కానీ ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు దిస్ కవిత గారు, దట్ అఫోర్డబిలిటీ ఈజ్ ద క్వశ్చన్. ఇంకోటి యాక్సెస్. సినిమాకి వెళ్ళాలంటే మీరు ముందే గంట సేపు 2 hours బిఫోర్ బయలుదేరాలి మన ట్రాఫిక్లో. చాలామంది పెద్ద మాల్స్ వెళ్ళి చూడాలనుకుంటారు. సో శరత్ సిటీ మాల్కి మీరు వెళ్ళాలంటే సాయంత్రం పూట యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డే. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ సికింద్రాబాద్, ఇంపాసిబుల్. మీరు ఆ పక్కన కొండాపూర్, గచ్చిబౌలి సైడ్లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. సికింద్రాబాద్ ఉండేవాళ్ళు తివోలి కానీ ఇట్లాంటి థియేటర్స్, పక్కన ఉన్న థియేటర్స్కి వెళ్తారు. ఇప్పుడు చిన్న చిన్న మాల్స్ కూడా మల్కాజిగిరి కానివ్వండి, కోంపల్లి లాంటి, కోంపల్లి స్ట్రెచ్లో చాలా థియేటర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అన్ని మాల్స్ వచ్చి మల్టీప్లెక్సెస్ వస్తున్నాయి. సో మల్టీప్లెక్స్లు కూడా ఇప్పుడు పీవీఆర్ కానివ్వండి, మిగతా స్క్రీన్స్ కానీ వాళ్ళు సినిమాల ప్రొడక్షన్లో కూడా వచ్చేసారు వాళ్ళు. సో దే ఆర్ టేకింగ్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఫర్ దాట్, దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఇంకొక నేను చాలామంది వారు ఎప్పుడు క్విజ్ అడుగుతున్నాయి, వాట్ ఈస్ పీవీఆర్ డూ యూ నో అంటే, వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారండి. ఇట్స్ కాల్డ్ ప్రియా విలేజ్ రోడ్ షో. That's the actual name of PVR. They started in that way. చాలా చిన్న స్టార్ట్ చేసి they've expanded. Every theatre has to do it. Chain has to do it. దాంట్లో డౌట్ లేదు. సినిపాల్స్ కానీ ఎవరైనా కానివ్వండి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ సింపుల్. శ్రీకాకుళం నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళే డ్యాన్స్కి ఖర్చులు అవుతుంది. ఒక హీరో వచ్చి 40 మందిని కొట్టాలంటే దాని ఖర్చులు అలాగే ఉంటుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హెస్ అవుట్ గ్రోన్ ఇట్ సెల్ఫ్. అది ప్రాబ్లం అయిపోయింది. ఒక బాహుబలి రాగానే అందరు బాహుబలి లాగా ఆలోచిస్తున్నారు. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దట్ స్కేల్ అండ్ సైజ్. సో ఆఫన్ వెన్ ఐ స్పీక్ టు విజేంద్ర ప్రసాద్ గారు ఆల్సో, ఐ ఆఫన్ బిలీవ్ ఆయన మాట్లాడుతున్నప్పుడే మనకు అనిపిస్తుంది హీ థింక్స్ బిగ్. కానీ హౌ మెనీ మన దగ్గర ఉన్న ఎంతమంది రైటర్స్ ఆ స్కేల్కి వస్తారు. మా ఫ్రెండ్ అబూరి రవి ఉన్నారు. వెన్ ఈ రోడ్ బొమ్మరిల్లు ఫస్ట్ టైం, అండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్, హీ వర్క్డ్ విత్ మీ ఆల్సో. ఆ స్కేల్లో రావాలంటే బొమ్మరిల్లు వాజ్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, ఒక ఫ్యామిలీ మూవీ లాగా. పాత హిష్కేష్ ముఖర్జీ, బాసు చాటర్జీ లాంటి ఫిలిమ్స్ హిందీలో మనం స్కూల్లో ఉన్నప్పుడు, రాజశ్రీ ఫిలిమ్స్ ఉండే ఆ టైంలో, మన సునైనా కానివ్వండి, అఖ్యోకి జరోకేసి, ఇట్లాంటి సినిమాలు దేవర్ మార్నింగ్ షోస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ థియేటర్లో మార్నింగ్ షో ఎక్స్క్లూజివ్ నడుస్తుంది చెప్పండి? ఎక్కడ నడవదు.
దెర్ టైమ్ సంగీత్ థియేటర్ ఉన్నప్పుడు సికింద్రాబాద్లో మేము కాలేజ్ బంక్ కొట్టి మార్నింగ్ షోకి వెళ్తుండే. నౌ దర్ నాట్ దేర్. వాళ్ళు స్పెషల్ షో కూడా పెట్టారు స్టూడెంట్స్కి 1 o'clock, సో దట్ మీరు 1 o'clock వచ్చి సినిమా చూసి 3-3:30కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ నాన్న అమ్మగారు ఏమనుకుంటారు, కాలేజ్లో కూర్చొని చేసుకోలేదు. కాలేజ్ అథారిటీస్ ఆల్సో నాట్ బాదర్డ్. సార్ కొంచెం నాన్ సెన్స్ వెళ్ళిపోయారు క్లాస్ నుంచి అనుకుంటారు వాళ్ళు. సో వ్యూయింగ్ హ్యాబిట్స్ మారిపోయింది. వ్యూయింగ్ హ్యాబిట్స్ ఏంటంటే నా కన్వీనియన్స్ ఏంటి, సాటర్డే సండే నేను సినిమాకి వెళ్ళచ్చు, వర్కింగ్ డే నేను వెళ్ళలేను. ఈ ఫస్ట్ షో బిజినెస్ ఒకటి ఉండే ముందు అందరూ చెప్తాను, నేను ఫస్ట్ షో చూశాను సినిమా అని చెప్పి, ఎమోషన్ లాగా అయిపోయింది. అంటే నేను వెళ్ళి రివ్యూ రాయడం అంతా, సో దట్ ఈస్ ఆల్సో గాన్ నౌ కంప్లీట్గా. సో మీరు చాలా మటుకు మిమ్మల్ని హుక్ చేసేది ఏంటంటే మా కన్వీనియన్స్. ఇప్పుడు నేను అట్ హోమ్ మనకి ఒక జియో కనెక్షన్ ఉంటే మీకు దాంతోపాటు నెట్ఫ్లిక్స్ కానీ, ZEE5 కానీ, ప్రైమ్ కానీ, ఎన్నో ఛానల్స్ దట్ చాలా మటుకు వచ్చేస్తుంది దాంట్లో ఫ్రీగా. అండ్ దాంట్లో చూసే మూవీస్ సమ్టైమ్స్ ఆర్ నాట్ మూవీస్, వెబ్ సిరీస్ చూస్తాం మనం. చాలామంది దానికి హుక్టప్ అయిపోయారు. సో థియేటర్ కూడా సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు అందరూ ఏమడుగుతున్నారంటే వాట్ ఈస్ సో స్పెషల్ ఇన్ దట్ మూవీ. ఈ పైరేటెడ్ మూవీ కూడా మీరు చూడండి, చాలామంది మొత్తం సినిమా చూడరు, దే విల్ వాచ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ దే విల్ స్విచ్ ఆఫ్, బికాస్ ఖర్చు ఏం లేదు కదా దానికోసం అనమాట. సో నేను అనుకుంటా ద ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీ హ్యాస్ టు రియలైజ్. ఇప్పుడు ఇళయరాజా గారు కోర్టుకి వెళ్ళారు, తెలుసుంటే కాపీరైట్ గురించి. సో ఎవరో అడిగారు, యేసుదాస్ కూడా ఇట్లా కాపీరైట్కి ఇష్యూ పెట్టారు, ఆయన ఎవరో పాటలు పాడుతున్నారు పబ్లిక్ దాంట్లో, విచ్ ఇస్ కరెక్ట్. ఫోనోగ్రఫిక్ లైసెన్స్ అది తీసుకోవాలి, యూ హ్యావ్ టు టేక్ ద ఫోనోగ్రఫిక్ లైసెన్స్, దెన్ యూ హ్యావ్ టు ఆపరేట్ విత్ దాట్. అండ్ సినిమా థియేటర్ ఈవెన్ మన నార్మల్ రాక్ షో పెట్టినా కానీ, పాప్ షోస్ పెట్టినా కానీ, ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు నౌ దే ఆర్ అబ్జెక్టింగ్, IPL ఈజ్ అబ్జెక్టింగ్ సెయింగ్ యూ ఆర్ యూజింగ్ ద కాపీరైట్ ఆఫ్ సమ్ సింగర్స్ అని చెప్పేసి యూ హ్యావ్ టు టేక్ అ పర్మిషన్, అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కానీ ప్రాబ్లమ్ ఇస్ సింపుల్. యేసుదాస్ గారు ఒకరు అడిగారు కేరళలో, ఈ బెగ్గర్స్ ఉంటారు చూడండి బస్సులలో ట్రైన్లలో పాటలు పాడుకుంటా చేస్తారు, మీరు వారిని కూడా కాపీరైట్ పెడతారా అని అడిగారు. వాడు మీ పాడే పాడతాడు కదా అని చెప్పి. ఒక కాపీరైట్కి ఒక లైఫ్ ఉంటుంది, లైక్ ఎ ఫార్మా ప్రోడక్ట్, దానికి ఒక లైఫ్ సైకిల్, దాని తర్వాత ఇట్ గోస్ అవే. ఇప్పుడు సాహిర్ లుధ్యాన్వి రాసిన పాటలు, ఆరుద్ర గారు రాసిన పాటలు, శ్రీశ్రీ గారు రాసిన పాటలకి ఇప్పుడు కాపీరైట్ ఉంటుందా? బహుశా ఉండొచ్చు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మస్ట్ బి ఎర్నింగ్ దట్ మనీ. కానీ ఎవరో రాసిన దానికి వాళ్ళ ఎఫర్ట్కి వాళ్ళకి పే చేయాల్సింది. పైరసీ ఈజ్ ఇల్లీగల్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది ఏదైనా కానివ్వండి, పైరసీ నాట్ జస్ట్ మూవీ ఇండస్ట్రీ. చాలా మటుకు మీరు ఫార్మా ప్రోడక్ట్స్ కాపీ కొడతారని చెప్పి చాలా మటుకు అలిగేషన్స్ US ఫార్మా ఇండస్ట్రీ మన మీద పెడుతుండే అలిగేషన్స్. మన దగ్గర ఉన్న హైదరాబాద్ బేస్డ్ వాళ్ళు ప్రాసెస్ మార్చేస్తారు, పేటెంట్ ఎక్స్పైర్ అయినా కానీ ముందే చేసేస్తారు ఆ పని. సో మన దగ్గర అది చాలా మటుకు డిస్ప్యూట్స్ జరిగింది. ఈవెన్ యూరోప్ నుంచి ఉన్న ఫార్మా కంపెనీస్ మన ఫార్మా కంపెనీస్ మీద కేసు, మొన్న కూడా ఒక కేసు ఉన్నాయి. ఫైనలీ ద ఇండియన్ కంపెనీ వన్ ద కేస్. అది చాలా ఉంది. అఫోర్డబిలిటీ ఈజ్ అ క్వశ్చన్. ఇప్పుడు యూఎస్లో మన ఫార్మా ప్రోడక్ట్స్ మీద ట్రంప్ ఎందుకు ఈ 100% టారిఫ్లు పెట్టలేదు? బికాజ్ బయట నుంచి యూరోప్ నుంచి వచ్చే ఈవెన్ అమెరికన్ ఫార్మా కంపెనీ సప్లై చేసిన ప్రోడక్ట్ దానికన్నా 4 or 5 times ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మన ఫార్మా ప్రోడక్ట్ జనరిక్ రేట్లో అమ్ముతున్నారు, తక్కువ రేట్లో అక్కడ వాళ్ళు కొనుక్కుంటున్నారు. యూ కెన్ ఈక్వేట్ ద మూవీ విత్ ద ఫార్మా ప్రోడక్ట్. రెండు ఎసెన్షియల్. ఒకటైతే చాలా ఎసెన్షియల్, మీకు ఒక ఫీవర్ వస్తే కానీ, ఒక డయేరియా వస్తే కానీ, మిగతా ఏదైనా ప్రాబ్లం ఉంటే, హెడేక్ ఉంటే మీరు మెడిసిన్ తీసుకుంటారు. సినిమా అయితే రేపు కూడా చూడొచ్చులే అని చెప్తారు మీరు. ద గ్రోయింగ్ యాక్సెసిబిలిటీ, ఇంట్లో కూర్చొని చూడడం అనేది ఒకటి ఉంటుంది. సరే హాఫ్ సినిమా చూసి అరే డిన్నర్ తర్వాత చూద్దాంలే మిగతా అని చెప్పేసి, లేకుంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడడానికి ఇంట్లో కూర్చొని చూస్తారు. సో ఆ పైరసీ అనేది అగ్రీ విత్ యూ, ఇట్స్ ఇల్లీగల్. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లనే ఆయన కూడా చిన్నప్పుడు వెన్ ఈ స్టార్టెడ్ విత్ VHS రెంటింగ్ బిజినెస్, ఆయన కూడా అమితాబ్ బచ్చన్ క్యాసెట్ బిజినెస్ చేసి ఆయన కూడా ట్వీట్ చేశారు ఆ టైంలో దట్ ఐ యూస్ టు సెల్ పైరేటెడ్ సినిమాస్ అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ది. అదే అమితాబ్ బచ్చన్తోని సర్కార్ 3 తీశారు సినిమా. సో చూడండి డిఫరెన్స్ ఎట్లా జరిగిందండి. ఒకవైపు మీరు అదర్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్లో ఉన్నారు, ఇప్పుడు ఈ సైడ్ ఆఫ్ ద ఫెన్స్కి వచ్చేసారన్నమాట. ఓవరాల్ కరెక్ట్, ఇట్స్ ఇల్లీగల్ అండ్ ఇట్ నీడ్స్ టు బి స్టాప్. బట్ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా ఆలోచించాలి, మేము మా బడ్జెట్లు తగ్గించాలి, వీ షుడ్ బ్రింగ్ అవుట్ లో కాస్ట్ మూవీస్. ఇప్పుడు మీరు ప్రేమలు ఒకటే కాదు, చాలా సినిమాలు ఉన్నాయి అట్లాంటిది. చిన్న బడ్జెట్లో వచ్చిన సినిమాలు హ్యావ్ సక్సీడెడ్ లైక్ క్రేజీ. వాళ్ళు ఈవెన్ 50 కోట్లు చంపిస్తే పెద్దదే వాళ్ళకి. సో అట్లా ఏం చెప్తారు, మలయాళం సినిమాల్లో చాలా మటుకు మా ఫ్రెండ్స్ అంటారు, సురేష్ గారు ప్లీజ్ రికమెండ్ సమ్ మలయాళం మూవీస్ ఫర్ అస్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు నాకు రికమెండ్ చేస్తున్నారు ఫోన్ చేసి, సురేష్ గారు ఈ సినిమా వచ్చింది చూసారా మలయాళంలో? ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ టైం, నేను పొద్దున 9:30 ఇంటి నుంచి బయలుదేరుతాను, సో ఇంటికి వెళ్ళేదాకా రాత్రి 8 అవుతుంది, నాకు టైమే లేదు చూడడానికి. వీకెండ్ పాసిబ్లీ అది కూడా ఏదో ఉంటుంది, నాకు ఫిట్టింగ్ ఉంటుంది, దాంట్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎక్కడో ఒక మీటింగో లేకుంటే ఏదైనా ఫంక్షన్ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఇది దట్ టుడే ఇప్పుడు మన ఫాస్ట్ పేస్ లైఫ్ స్టైల్లో మన దగ్గర టైం లేదు.
ఉన్న టైంకి ప్రయారిటీ అయిపోతుంది. సో సినిమా చూడడం అనేది హస్ ఆల్సో గాన్ అవుట్ ఆఫ్ ద విండో. ఎప్పుడైనా చూసుకోవచ్చులే, ప్రాబ్లం ఏంటి, ఓటీటీలో ఉంది కదా, అప్పుడు చాలా హ్యాండీగా ఉంది కదా, మనం కూర్చొని చూసుకోవచ్చు. ఎప్పుడైనా మన ఓన్ టైంలో, మన ఓన్ లైకింగ్లో, మన ఓన్ పేస్లో ఎప్పుడు కావాలంటే అక్కడ కూర్చొని చూసుకోవచ్చు ఇంట్లో. ఎందుకు ఇప్పుడు చూడాలి, ఇప్పుడే వెళ్ళాలా థియేటర్కి ఎందుకు? సరే, బుక్ మై షో అండ్ ఆల్ దీస్ పీపుల్ మేడ్ యువర్ లైఫ్ ఈజీ చాలా మటుకు. ఇప్పుడు సినిమా థియేటర్ల ముందు మనం వెళ్ళి అడ్వాన్స్ బుకింగ్ చేస్తుండే, ఇప్పుడు అదన్నీ అక్కర్లేదు. ఇప్పుడు యూ కెన్ బుక్ ఇట్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. కానీ అట్ ద సేమ్ టైం ఎకనామిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు బ్రింగ్ డౌన్ ద కాస్ట్. అంటే దానికోసం మేబీ లీడింగ్ స్టార్స్, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా కానివ్వండి, డైరెక్టర్స్ కానీ, దే హ్యావ్ టు థింక్. అఫోర్డబిలిటీ వచ్చేసింది క్వశ్చన్లో. ఇప్పుడు ముందు మేము ఎప్పుడు కంపేర్ చేస్తుండే చర్మాస్కి లూయి ఫిలిప్కి చిన్నప్పుడు. వై చర్మాస్లో ఇంత రష్ ఎందుకు ఉంటుంది? అప్పుడు ఇప్పుడు ఉందో లేదో తెలియదు, చాలా సంవత్సరాలు అయిన చర్మాస్కి వెళ్ళింది. కానీ చర్మాస్ కూడా కాంపిటీషన్ వచ్చేటువంటి బ్రాండ్స్ బయటకు వచ్చాయి కాబట్టి, కుమార్ షర్ట్స్ వచ్చింది, అట్లాంటి వచ్చింది, వాళ్ళ మార్కెట్ కూడా దెబ్బతిన్నది అప్పుడు. కానీ వై పీపుల్ గో దేర్ అంటే అఫోర్డబిలిటీ ఈజ్ అ క్వశ్చన్, క్వాలిటీ ఈజ్ నాట్ అ క్రైటీరియా, వాళ్ళకి అఫోర్డబిలిటీ ఈజ్ అ క్రైటీరియా అన్నమాట. తిరుమలగిరిలో చాలా మటుకు ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటుంది, ఎప్పుడు చూడండి ఫుల్ రష్ ఉంటుంది అక్కడ. బై 2 get 2 ఫ్రీ అన్ని ఆఫర్స్ ఉంటుంది. వై అగైన్ అఫోర్డబిలిటీ ఈజ్ అ క్వశ్చన్. మన దేశంలో కవిత గారు BMW నడిపించిన మనిషి కూడా, డ్రైవర్ ఓనర్ కూడా టమాటాకి వెళ్ళి బార్గెన్ చేస్తాడు వెజిటబుల్ వాళ్ళ దగ్గర. మన బ్లడ్లో ఉంది అది. సో మనం ఎక్కడ తక్కువ రేట్లో మనకి ఏం దొరుకుతుందో వీ విల్ టేక్ దట్, ప్రొవైడెడ్ ఒక క్వాలిటీ ఈజ్ దేర్ అన్నమాట. సినిమాలు కూడా అంతే అయిపోయింది ఇప్పుడు. సో అన్లెస్ తెలుగు ప్రొడ్యూసర్ స్పెషల్లీ, ఎందుకంటే దీంట్లో పైరసీ నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం తమిళ్ ఆల్సో పైరసీ ఉంది. కానీ టు లార్జ్ ఎక్స్టెంట్ తెలుగు మూవీస్ ఆఫ్ వాళ్ళ లాజిక్ ఏంటంటే మాకు మార్కెట్ చాలా పెద్దది. సో హీరోస్ అండ్ హీరోయిన్స్ దే చార్జ్ మోర్, స్పెషలీ హీరోస్, లీడింగ్ స్టార్స్ అండ్ హీరోస్ అని చెప్పుకుంటే లీడింగ్ స్టార్స్ చార్జ్ మోర్. వాళ్ళు ఇప్పుడు ఇంకా డిఫరెంట్ టైప్లో వచ్చేసారు. దట్ ఈస్ బేసిక్లీ కాంట్రాక్ట్. అంటే మూవీ సక్సీడ్ అయితే మాకు ఇంకా డబ్బులు వస్తుంది, సైనింగ్ అమౌంట్ ఉంటుంది. దాని తర్వాత డిపెండింగ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ కలెక్షన్ మాకు కూడా దాని నుంచి ఒక పర్సంటేజ్ వస్తుందని చెప్పి. దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ ఆపరేటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లాట్ ఫీ. సో ఫ్లాట్ ఫీల్ ఏమవుతుందంటే మూవీ కాస్ట్ ఆటోమేటిక్లీ వెళ్ళిపోతుంది. 200 కోట్లు సంపాదించాలని చెప్పి ప్రొడ్యూసర్ తందానాలు ఆడుతాడు స్టార్టింగ్ నుంచి. ఫుల్ ప్రెషర్ ఉంటుంది, అన్ని థియేటర్లు బుక్ చేసుకుంటాడు. హీ విల్ బీ ప్రేయింగ్ దట్ ఎవ్రీబడి విల్ కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ. ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేస్తారు, ప్రింట్ మీడియాలో చాలా మటుకు పబ్లిసిటీ ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ మూవీ సక్సీడ్ కావాలని ఎక్కడ రాసి పెట్టలేదు. ఎన్ని తెలుగు సినిమాలు చెప్పండి కవిత గారు, లాస్ట్ సంవత్సరంలో మీరు ఎన్ని తెలుగు సినిమాలు థియేటర్కి వెళ్ళి చూశారు? చాలా లిమిటెడ్ ఉంటాయి, చాలా లిమిటెడ్. బట్ ఓటీటీలో మీరు చాలా చూస్తుంటారు కదా, నాట్ జస్ట్ తెలుగు, చాలా లాంగ్వేజ్ చూస్తుంది, అన్ని సబ్ టైటిల్స్ ఉంటుంది, డబ్బింగ్ ఉంది. ఇప్పుడు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకు. ఎస్, నేను ఇప్పుడు రీసెంట్లీ మా ఇంట్లో కూర్చొని ఎంటీ వాసుదేవన్ నాయర్, విత్ గ్రేట్ రైటర్ ఇన్ మలయాళం, మనోరంగంలో అని చెప్పి ఆయన ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు. ఆయన కమల్ హాసన్ గివ్స్ ద ఇంట్రొడక్షన్ ఫర్ ఈచ్ ఎపిసోడ్, చాలా బాగా చేస్తారు. దట్ ఈస్ దేర్ ఇన్ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, అన్ని లాంగ్వేజ్లో ఉంది, హిందీ. సో ఓకే, హిందీ ప్రేక్షకులు కూడా యూ కెన్ కమ్ అండ్ వాచ్ ఇట్ బికాజ్ దట్ లాంగ్వేజ్ ఇస్ దేర్ అనమాట, ఆప్షన్ ఇస్ దేర్. మేబీ ఆ డైలెక్ట్ మారిపోతుంది. కేరళ సెట్టింగ్లో మీరు కేరళలో ఉన్న విలేజ్ నేటివిటీ అనేది మీరు ఆ డైలాగ్లో రాదు, అది ఎప్పుడు రాదు. ఇట్ కెన్ నెవర్ కమ్, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ వీ లివ్ విత్ ఇట్, నో ప్రాబ్లం. కానీ ద మెయిన్ ప్రాబ్లమ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ వై పైరసీ హ్యాపెన్స్. దెన్ వీ విల్ గెట్ అన్ ఆన్సర్ ఫర్ దట్. బికాస్ పైరసీ చేస్తున్నోడికి ఒక లాజిక్ ఉంది, పైరసీ వాచ్ చేసిన వాళ్ళు కూడా ఒక లాజిక్ ఉంటుంది. బట్ ఇదే లాజిక్ గురించి ఆర్జీవి చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశారు. బెంజ్ కావచ్చు, లేకుంటే గోల్డ్ అనేది విపరీతమైన ధర ఉంది, అది మనకు అఫోర్డబుల్గా లేదు కాబట్టి దాన్ని ఎవరో ఒకరు దొంగతనం తీసుకొచ్చి అందరికీ పంచి పెడతామంటే అది కుదరదు కదా. అది ఎలా అయితే క్రైమ్ అయిందో ఇది కూడా క్రైమ్. బట్ ఓన్లీ ప్రొవైడర్నే ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయొచ్చు కదా. ర్యాండమ్గా 100 మందిని ఐడెంటిఫై చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ ఫోటోలు అది పెట్టండి, అప్పుడు కదా తగ్గుతోంది అంటున్నారు ఆయన. వాచ్ చేసేటోళ్ళు మీరు అరెస్ట్ చేస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? మీరు లక్షల్లో ఉంటారు, అందరిని అరెస్ట్ చేస్తారా? కొంతమంది యూరోప్లో కూర్చొని వాచ్ చేస్తుంటారు, ఇండియన్సే వాచ్ చేస్తుంటారు, వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేస్తారా యూరోప్కి వెళ్ళి మీరు? ఎందుకంటే తెలుగు నాట్ బియాండ్ తెలుగు స్టేట్స్, మీరు మహారాష్ట్రకో కర్ణాటకకో లేకుంటే ఈవెన్ తమిళనాడుకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? కాదు. మీరు ప్రూవ్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సరే, ఎప్పుడైనా అంటాం మనకు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటాం, అంటే ఎవడన్నా దొంగతనం చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ల్యాప్టాప్ కానీ బంగారం కానీ ఒకటికి అమ్మితే మీరు అది కొనుక్కుంటున్నప్పుడు మీకు తెలియాలి ఎవరు అమ్ముతున్నారు మీకు. ఈజ్ ఇట్ అ స్టోలన్ ఆబ్జెక్ట్ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్లో మీరు కూడా పార్ట్నర్ అయిపోతారు, విచ్ ఇస్ దానికోసం చాలామంది అట్లా అరెస్ట్ అవుతారు. అది కాకుండా ఇప్పుడు జరుగుతున్న సినిమాల్లో యూ కాంట్ యూజ్ ద సేమ్ లాజిక్. ఎస్, ఎవడో పైరసీ చేస్తున్నాడు, వాడిని పట్టుకోండి, వాడిని ప్రాసిక్యూట్ చేయండి, ఇట్ షుడ్ హ్యాపెన్, దర్ ఇస్ నో గెటింగ్ అవే ఫ్రమ్ దాట్. కానీ చూస్తున్న వాడిని పట్టుకోవాలని చెప్పి ఆర్జీవి గారు చెప్పినట్లు ఆ లాజిక్ BMW లాజిక్. BMW ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్.
BMW కొనకపోతే కూడా మీరు యూ కెన్ ట్రావెల్, బస్సులో వెళ్ళొచ్చు, క్యాబ్లో వెళ్ళొచ్చు, మీ సొంత కార్లో వెళ్ళొచ్చు. BMW ఈజ్ అన్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ అంట, నాకు ఒక BMW కావాలి. బంగారం కూడా అంతే. బంగారం ఎప్పుడు యూజువలీ పెళ్లి టైంలో కొనుక్కుంటారు. అండ్ యూజువలీ ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచే పిల్లల కోసం అమ్మ నాన్న కొనేసి పెట్టుకుంటారు, లేకుంటే వాళ్ళ గ్రాండ్ మదర్ టైం నుంచి ఉన్న కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు అది కొనాలన్నా దొంగతనం చేయాలని ఎక్కడ లేదు కదా. ఏ గోల్డ్ షాప్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద దొంగతనం జరుగుతుందో ఆ దొంగలకి ఎసెన్షియల్ కాదు, అది వాళ్ళ క్రైమ్ ప్రొసీడ్స్కి యూజ్ చేసుకుంటున్నారు అంతే. సో ఆ లాజిక్ పనిచేయదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే పైరసీ ఎందుకు అవుతుందంటే నేను అదే చెప్తున్నాను, మళ్ళీ అదే పాయింట్కి తిరిగి వస్తుంది. దట్ యువర్ బడ్జెట్ ఈజ్ సో బిగ్, మీ రికవరీ ఈజ్ ఇంపాసిబుల్. దానికి ప్రెషర్ వస్తుంది అందరి మీద. సో యూ రెడ్యూస్ ద కాస్ట్, ఆటోమేటిక్లీ మీ టికెట్ కాస్ట్ తగ్గిపోతుంది. మీరు ప్రీమియర్ షోస్ పెట్టక్కర్లేదు. హైకోర్టు కూడా చాలా మటుకు ప్రివెంట్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రీమియర్ షోస్ లేదు ఏం లేదని చెప్పి. ముందు మీకు గుర్తుంటుంది కవిత గారు, శిల్పకళా వేదికలు నాకు చాలా ఇన్విటేషన్స్ వస్తుండే. మ్యూజిక్ CD రిలీజ్, మ్యూజిక్ రిలీజ్, ఆల్బమ్ రిలీజ్ అని చెప్పి పెద్ద ఫంక్షన్ ఉంటుండే. అది బాలకృష్ణదో ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్దో, ఓ బాబా ఫుల్ వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వీళ్ళు అందరూ వచ్చేస్తారు. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు, అట్లాంటి ఫంక్షన్స్ ఎక్కడ కనిపించట్లేదు. కాకంటే ప్రీ సక్సెస్ మీట్లు అనేవి, ఆడియో లాంచ్లు అనేవి అవుతున్నాయి. చిన్నప్పుడు అది అదర్ డే ఆదిత్య మ్యూజిక్ అనేది ఒక ఇంటర్వ్యూ చేశాను, నేనే అది ట్రాన్స్క్రైబ్ చేశాను దాన్ని. అక్కడ కూడా ఇండస్ట్రీ మారిపోయిందండి. ముందు CDలు వస్తుండే, దాని తర్వాత పెన్ డ్రైవ్కి వచ్చింది, ఇప్పుడు ఆన్లైన్ డౌన్లోడ్స్ ఉంది. నా యూ కెన్ లీగలీ ఇప్పుడు జియో సావన్ ఉంటే మీరు ఫ్రీగా వినొచ్చు, గానా ఉంది, గానా.com ఉంది. లేదు నాకు నా పర్సనల్ ల్యాప్టాప్లో పెట్టుకోవాలా లేకుంటే ఎక్కడైనా పెట్టుకొని యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ సారేగామా ఆఫ్టర్ టేకింగ్ అ సబ్స్క్రిప్షన్. అందులో iTunes అనేవి యాపిల్ నుంచి ఆండ్రాయిడ్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకు పొద్దున్న లేవగానే మీరు అమెజాన్ అని చెప్పి, మా ఇంట్లో అదే కదా ఫస్ట్ లేవగానే అమెజాన్ ప్లీజ్ ప్లే మీ ఆదిత్య హృదయ స్తోత్రం బై సాధనా సర్గం వచ్చేస్తుంది. యూఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ ఇట్, ఎందుకంటే డివైస్ నుంచి వాళ్ళు దే ఆర్ యూజింగ్ సమ్ అడ్వర్టైజింగ్ టు ఇన్ బిట్వీన్ టు గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అట్లనే పాటలు ఉంటుంది, మీరు రోజంతా నా ప్లే మీ కిషోర్ కుమార్ సాంగ్స్ అంటే అమెజాన్ విల్ ప్లే, అమెజాన్ దట్ డివైస్ విల్ ప్లే దట్ సాంగ్. సో ఇది మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ అన్నమాట. సో యాక్చువల్లీ అలెక్సా ఇది చేయండి, అలెక్సా అది చేయండి అంటే ఇట్ విల్ డూ ఆటోమేటిక్లీ ఆన్ ఇట్స్ ఓన్. అక్కడ మీరు పైరసీ అంటారా? లేదు కదా. దే ఆర్ ఆల్సో టేకింగ్, ఇప్పుడు FM స్టేషన్స్ ఉంది, FM స్టేషన్స్ నుంచి ప్లే చేసే ప్రతి సాంగ్కి రాయల్టీ ఇవ్వాల్సి వస్తుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను చిన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఐ షుడ్ వన్స్ ఇన్ అ మంత్ నాకు ఒక ప్రోగ్రామ్ వస్తుండే, లెట్స్ లిసన్ టుగెదర్ అని చెప్పి, ఫ్రైడే ఈవినింగ్. ఐఎమ్ టాకింగ్ వే బ్యాక్ 1980, 79, 80 టైంలో. ఎంతో అప్పుడు వాళ్ళు ఒక ₹50, ₹75 ఇస్తారు ఆ ప్రోగ్రామ్. దానికి ఒక రోజు ముందే వెళ్ళి 2 రోజుల ముందే వెళ్ళి సాంగ్స్ సెలెక్ట్ చేసి, అండ్ ఇంగ్లీష్ సాంగ్స్ ఆల్ ఆఫ్ దెమ్ పాప్ సాంగ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు లిస్ట్ ఇస్తే లైబ్రరీయన్ రికార్డ్ తీస్తారు, ఆ వినైల్ రికార్డ్ తీసి రెడీగా మీకోసం పెడతారు. దానికి ఉన్న రాయల్టీ పేమెంట్స్ రాసుకుంటారు, అన్ని డీటెయిల్స్ ఎంత పే చేయాలంటే దే హ్యావ్ టు పే టు ద పర్టికులర్ ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ సాంగ్ అనమాట. సో ఒక ప్రాసెస్ ఉంది దానికి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టుడే నాకు మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ దట్ యూ రెడ్యూస్ యువర్ కాస్ట్. నా అంచనా ప్రకారం ఇఫ్ యూ రెడ్యూస్ యువర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ న్యాచురలీ ద పైరసీ ఆస్పెక్ట్ విల్ కమ్ డౌన్. మీకు ఎందుకంటే ఇప్పుడు థియేటర్లో కూడా వెళ్ళాలంటే ఇదే సేమ్ ప్రాబ్లం. వాడు ₹450, ₹350, ₹250 రిక్లైనర్ సీట్లో, నాన్ రిక్లైనర్ సీట్లో. వై ఈజ్ డూయింగ్ ఇట్? ముందైతే మనకి ₹50, ₹100 సినిమా చూస్తుండే మనం. కానీ అప్పుడు అందరూ ఆర్గ్యూ చేస్తారు, అప్పుడున్న కాస్ట్ వేరు, ఇప్పుడున్న కాస్ట్. అగ్రీ విత్ యూ ఆన్ దట్ పాయింట్, నో ప్రాబ్లం. మీరు కన్వీనియన్స్కి వెళ్తున్నారు థియేటర్కి, పాత సీట్లో కింద ఎలుకలు బారుతూనే ఉంటుంది, ఒకసారి ఏమేమో నడుస్తుంది, యూ విల్ గెట్ బెడ్ బగ్స్ ఇన్ దట్ సీట్, అన్నీ ఉంటాయి, చినిగిపోయిన సీట్లు ఉంటుంది. నౌ యూర్ గెటింగ్ గుడ్ సీట్, గుడ్ క్వాలిటీ, సో యూర్ గోయింగ్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ ఎ మూవీ. డెఫినెట్గా పైరసీని అరికట్టాల్సిందే. కానీ మీరు ఎంత ట్రై చేసినా కానీ దేర్ విల్ బీ పీపుల్ హు విల్ డూ ఇట్. అండ్ చూడ్డానికి దానికి ఒక ఆడియన్స్ కూడా ఉంటారు. ఈ ఆడియన్సే ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది. ఇప్పుడు పైరసీని మనం తీసుకొస్తున్నారు, మనమేం దాన్ని రిజెక్ట్ చేయట్లేదు, వీఆర్ ఎంకరేజింగ్ ఇట్, వెల్కమింగ్ ఇట్, అలా మనం దాన్ని ప్రొసీడ్ చేస్తున్నాం. మీరు కంటిన్యూ చేయండి, మేము ఇంకా చూడడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము అనే కదా చెప్పుకోవడం వాళ్ళ. కరెక్ట్. అంటే ఒక సెల్లర్ ఎప్పుడు ఉంటారండి, ఒక బయర్ ఉంటేనే ఉంటారు. మీరు సెల్లర్ లేకున్నప్పుడు, బయర్ లేనప్పుడు సెల్లర్ ఏమో అమ్ముతాడు, అమ్మేటోడు ఉండడు కదా అప్పుడు మార్కెట్లో. దానికి ఒక మార్కెట్ ఉంది. ఇప్పుడు ముందు నిర్మా సోప్ అనే ఒక పౌడర్ వచ్చేది, నిర్మా పౌడర్, అగైన్ వే బ్యాక్ 30-40 years ago. సర్ఫ్ని ఛాలెంజ్ చేశారు వాళ్ళు, ఆల్మోస్ట్ సర్ఫ్ని డిస్ట్రాయ్ చేసేసారు మార్కెట్లో, లో ఎండ్ మార్కెట్లో. తర్వాత నిర్మా డిసపియర్ అయిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత. సర్ఫ్ కూడా ఇంకొక ప్రోడక్ట్ తీసుకొచ్చారు వాళ్ళు, అట్లా సంథింగ్ సిమిలర్. దాని తర్వాత ఆ మార్కెట్లో దే డిసపియర్. ఎందుకు అప్పుడు ఏరియాలో వై నిర్మా సక్సీడెడ్ వాజ్ బికాజ్ ఆ టైంలో ఆ ప్రోడక్ట్ ఒక డిమాండ్ ఉండే. ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్న సర్ఫ్ వద్దు మాకు, ఇంత చీప్గా ఇస్తున్నారు, క్వాలిటీ చాలా రఫ్గా ఉంది, పోనీయండి నడుస్తుంది అని చెప్పి అట్లా కొనడానికి మార్కెట్లో ఉంటారు. మీరు చూడండి, ఈవెన్ సాఫ్ట్ డ్రింక్స్ ఫర్ ఎగ్జాంపుల్, బాటిల్ సైజ్ తగ్గించారు,
రేట్లు తగ్గించారు. బికాస్ దే సీ దట్ అందరూ 150 ml తాగరు, 300 ml తాగరు. సో వీల్ గివ్ ఇట్ టు పీపుల్ హూ విల్ డ్రింక్ దట్ సైజ్ ఓన్లీ. అవును. అన్నిటికీ. సో మార్కెట్ డిమాండ్, మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఈవెన్ ఫాస్ట్ ఫుడ్కి వెళ్తే కూడా వాళ్ళు వేరియస్ ఆప్షన్స్ ఇస్తారు. ఇంత పెద్ద బర్గర్ వద్దా, చిన్న బర్గర్, స్మాలా, మీడియమా, బిగ్. సో సేమ్ మూవీస్ కూడా అంతే. ఇప్పుడు మీరు అందరి దగ్గర, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అక్కడ చాలా థియేటర్లు ఉండే, పరమేశ్వరి మహేశ్వరి వచ్చాక దానికన్నా ముందు అక్కడ పాత థియేటర్లు ఉండే కొన్ని, నేను పేరు మర్చిపోయాను. దాని పక్కన తారకరామ ఒకటి ఉండే థియేటర్ ఉండే, ఇక్కడ శాంతి థియేటర్ ఉండే నారాయణగూడ దగ్గర. ఇట్లాంటి చాలా థియేటర్స్ ఉంటుంది మన దగ్గర. ఆ టైంలో వెంకటేశ నారాయణగూడ థియేటర్ క్రాస్ రోడ్ కాడ చాలా సినిమా థియేటర్స్. ఈవెన్ తివోలీ వాజ్ అన్ ఓల్డ్ థియేటర్. నాకు ఇప్పుడు కూడా నా గన్స్ ఆఫ్ నవరాన్ చూశాను వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ 79-80లో. ఆ టైంలో వేర్ ఈగిల్స్ డేర్ చూశాను అక్కడ, ఇంగ్లీష్ మూవీస్. ప్లాజా అని ఒక థియేటర్ ఉండే మన ఫ్లైఓవర్ పక్కన, ఇప్పుడు నా సిటీఓ ప్యారడైజ్ ఫ్లైఓవర్ పక్కన. దట్ థియేటర్ ఇస్ నాట్ దేర్ ఎనీమోర్ నౌ. చాలా ఉండే అట్లాంటి థియేటర్స్. మినర్వా ఉండే, నవరంగ్, నటరాజ్. ఆ పాత థియేటర్ అన్నీ పోయినాయి ఇప్పుడు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ షిఫ్టెడ్ ఫ్రమ్ సింగిల్ థియేటర్ టు మల్టీప్లెక్స్ కాంప్లెక్సెస్. మల్టీ ఆప్షన్. ఒక థియేటర్కి వెళ్తే 5 స్క్రీన్లు ఉంటుంది. సో యూ కెన్ డిసైడ్ విచ్ వన్ టు వాచ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, అండ్ దెన్ ఆ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వర్క్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రెండు వైపుల నుంచి. ఒకటి వీళ్ళ కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్. ఒక సినిమా థియేటర్ నడిపించాలంటే తమాషా కాదు. మీరు ఏదో వరంగల్లో కానీ హన్మకొండలో లేకుంటే ఇక్కడ సిద్దిపేటలో నడిపించాలంటే ఇంకో మ్యాటర్ అది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కాస్ట్ ఇస్ వెరీ హై. ఆ థియేటర్ సెటప్ చేసినోడికి ప్రాఫిట్ కావాలి, ఆ మాల్లోనికి ప్రాఫిట్ కావాలి. అందులో కూడా స్క్రీన్స్ కూడా ఉన్నాయి కదా, స్మాల్ స్క్రీనా, బిగ్ స్క్రీనా, విత్ డాల్బీ సరౌండ్ సిస్టమ్ అనేది ఉందా? మన ఐమాక్స్ కావాలన్నా, ముందు ఐమాక్స్ ఇనాగ్రేట్ చేసిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు, దట్ ఇస్ ఓన్లీ మాల్ ఇన్ హైదరాబాద్. అందరు అక్కడ వెళ్తుండే. ఎందుకు వెళ్తున్నాం అంటే, ఏం లేదు ఏసీ ఉంది కదా, దాని కొంచెం తిరుగుతాం లోపల, చాలా మంది వెళ్తుండే. దాని తర్వాత ఐమాక్స్ స్టార్ట్ అయింది. ఐమాక్స్లో ఆ ఇంప్రెషన్, ఒక ఫీలింగ్ కోసం వెళ్తారు చాలామంది. వాట్ ఈస్ దట్ ఐమాక్స్ 3D చూద్దాం ఒకసారి అని చెప్పేసి. అదొకటి ఉంటుంది, నావెల్టీ ఉంటుంది ఒకటి. కానీ ద ఎండ్ ఆఫ్ ద డే పైరసీ అనేది, ఒక బయర్ విల్ బీ దేర్ ఇఫ్ దర్ ఇస్ అ సెల్లర్ విల్ బీ దేర్ ఇఫ్ దర్ ఇస్ అ బయర్. వీళ్ళిద్దరిని ఒక్కరు లేకుంటే ఒకరు ఉండరు డెఫినెట్గా. రేపు మీరు ఈ బొమ్మని బంద్ చేసేసారు, ఐ బొమ్మ, కొన్ని రోజులకి నోబడీ విల్ బి దేర్ టు వాచ్. వాళ్ళు రెగ్యులర్ ఓటీటీకి వెళ్ళిపోతారు. కానీ రెగ్యులర్ ఓటీటీలు కూడా ఇదే ప్రాబ్లం స్టార్ట్ అయింది కవిత గారు. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు తక్కువ రేట్లో ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. నౌ దే స్లోలీ ఇంక్రీజ్ ద రేట్స్. ప్యాకేజెస్ ఇంక్రీజ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. నాకు ఇప్పుడు కూడా జియో ఫస్ట్ వచ్చినప్పుడు, నాకు మా అపార్ట్మెంట్లో ఐ టుక్ ద ఫస్ట్ కనెక్షన్ 6 years బ్యాక్. ఫస్ట్ 2 years ఫ్రీగా ఇచ్చారు మొత్తం అన్ని. అప్పుడు ఎక్కువ ఓటీటీలు లేవు, ఓన్లీ ద ఇంటర్నెట్ వాజ్ దేర్. దాని తర్వాత జియో డివైస్ తీసుకొచ్చారు, జియో ఫస్ట్ ఛానల్స్ అన్నీ ఫ్రీ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1,800 రూపాయలు నెలకు కడుతున్నాను. 1,800 rupees ఐమ్ పేయింగ్ పర్ మంత్, అఫ్ కోర్స్ ఫర్ ఇంటర్నెట్ అండ్ ఓటీటీ. బట్ మీరు చూస్తే ఒక సినిమాకి వెళ్ళే థియేటర్ కాస్ట్ కన్నా తక్కువ అది. అండ్ ఐ కెన్ వాచ్ న్యూమరస్ n number of channels on that, n number of digital things on that. చాలా మట్టుకున్నాయి. ఇప్పుడు మీరు అడగొచ్చు, నేషనల్ జియోగ్రఫిక్ చూడడానికి థియేటర్కి వెళ్ళాలని అడుగుతారు. దానికి ఉన్న ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టామ్ అండ్ జెర్రీకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్రూ. ఓకే. సో సినిమా అనేది, ఎస్, అది మహేష్ బాబు సినిమానో, జూనియర్ ఎన్టీఆర్ సినిమానో, పవన్ కళ్యాణ్ సినిమానో అని కాదు. ఆ పాత, నాకు ఇప్పుడు కూడా ఉంది, ఎన్టీ రామారావు గారి సినిమాలు ఉన్న టైంలో, దానవీర సూరకర్ణ కానీ అట్లాంటి క్లాసిక్స్ చూడడానికి పీపుల్ ఈవెన్ నౌ పెడితే కూడా ఇప్పుడు కూడా వెళ్తారు మనుషులు. వెరీ రీసెంట్ గా శివ రిలీజ్ అవుతే కూడా వెళ్ళారు కదా, బాహుబలి 1-2 కలుపుకొని ఏపీకన్ రిలీజ్ చేస్తే వెళ్ళారు. శివ కీసా స్కూల్లో షూట్ చేసినప్పుడు నేను చూసాను రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ సినిమా. ఈయన ఎవరా అంటే రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఓ రామ్ గోపాల్. అప్పుడు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అప్పుడే కట్టారు ఆ టైంలో. దాని మీద ఒక షూట్ సీన్ ఉంది శివాలో. ఇదంతా చూసిన మనుషులు మేము. కానీ దాట్ వాజ్ ద డిఫరెంట్ డేస్ ఆల్ టుగెదర్. ఇప్పుడు మారిపోయింది అంతా. ఇప్పుడంతా ఏంటంటే కాస్ట్ ఇస్ వెరీ వెరీ హై. అది తగ్గిస్తే ఎండ్ ఆఫ్ ద డే అందరికీ టమాటో 100 రూపాయలు కిలో ఉంటే ఎవరు కొనరు. టమాటో 10 రూపాయలు ఉంటే ఫార్మర్ నష్టపోతారు. టమాటో 25, 30, 50 రూపాయలు పెట్టుకుంటే దెన్ ఎవ్రీబడి బెనిఫిట్స్. ఫార్మర్ బెనిఫిట్స్, బయర్ ఆల్సో బెనిఫిట్స్. ప్రాబ్లం అది. ఆ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలంటే ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ వీళ్ళందరూ కూర్చొని, ఈవెన్ ఫిలిం బాడీస్ కూర్చొని మాట్లాడాలి. హౌ డు వీ బ్రింగ్ డౌన్ ద యావరేజ్ వ్యూయింగ్ కాస్ట్ ఆఫ్ ద వ్యూవర్. టెక్నాలజీ మారిపోయింది, పాత లోకం కాదు ఇప్పుడు అంతా. ఎవ్రీబడి ఈజ్ హుక్డ్ ఆన్ టు ఓటీటీ అండ్ టుమారో దట్ మైట్ ఆల్సో చేంజ్. చెప్పలేం, రేపు అది కూడా మారొచ్చు. ఇంకా కొత్త ఏదైనా టెక్నాలజీస్ రావచ్చు. ఆన్ ద మూవ్ చూడొచ్చు. మీరు చూడండి కవిత గారు, యూ గెట్ ఇన్ టు మెట్రో టుడే. హైదరాబాద్ మెట్రో ఉంది కదా, మీరు దాంట్లో ఎక్కితే ఆల్మోస్ట్ ఆ కోచ్లో 100 మంది ఉంటే ఒక కోచ్లో 98 మంది ఫోన్ల మీద ఉంటారు. ఇయర్ ఫోన్ పెట్టుకొని ఏదో సినిమా చూస్తున్నారు, ఏదో వీడియో చూస్తున్నారు. దట్ మీన్స్ ఆ ఫార్మాటే మారిపోయింది. దట్ వ్యూయింగ్ దీంట్లో కూర్చొని కాదు ఇప్పుడు. ఆన్ ఎ ఫోన్ ఆల్సో యూ కెన్ వాచ్ ఎ మూవీ అన్నమాట. సో అది ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు థింక్, ద ఫిలిం చేంబర్ హ్యాస్ టు థింక్. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతారు. అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్ హ్యావ్ టు థింక్. మీరు
మీ 100 కోట్లు మార్కెట్ ఉందా లేదా అని ఆలోచించాలి. అట్లా 100 కోట్లు మార్కెట్ లేకుంటే రవి బొమ్మ లాంటి వాళ్ళు మా బిజినెస్లో ఉండరు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you, thank you. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.